భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అనుకున్నదొకటి, చందమామ కథ. కథలోకి వెళ్ళే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనుకున్నదొకటి, చందమామ కథ. అనంతయ్య చాలాసేపు తలుపు బాదాక అతడి భార్య అరుంధతి ఆవులిస్తూ వచ్చి తలుపు తెరిచి అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ, ఇంత అర్ధరాత్రి వచ్చావేమిటి అన్నది. ఆ ఉదయమే అనంతయ్య పని మీద పొరుగురు వెళుతూ మర్నాటికి గాని రానని భార్యకు చెప్పాడు. పని త్వరగా తెమిలిపోయింది. సాయంత్రమే బాడుగు బండిలో బయలుదేరాను. సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది. అక్కడ నుంచి నడిచి వచ్చేసరికి ఈ వేళ అయింది అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికి వచ్చాడు. అతను కాళ్ళు కడుక్కుంటుంటే అరుంధతి, సాయంత్రం కనకయ్య పెళ్ళం పెద్ద రచ్చ చేసింది. మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగేసిందట. నువ్వు వచ్చాక కనకయ్యని పంపించి నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందట అన్నది. అనంతయ్య ఇంటి వెనుక వైపు కనకయ్య కుటుంబం ఉంటున్నది. ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కనకయ్య కోతలకేం గాని ముందు నాకు వడ్డం చెయ్యి అన్నాడు అనంతయ్య. అరుంధతి నాలుక కరుచుకున్నది. వండిన వంట ఆమె మెతుకు మిగలకుండా తినేసింది. సమయానికి ఇంట్లో కూరలు కూడా ఏమీ లేవు. ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి, నువ్వు రాత్రికి తిరిగి వస్తావని అనుకోలేదు, ఇప్పుడేం చేయడం అన్నది. ఆ మాటలు విని అనంతయ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. చాలా దూరం నడిచి రావడంతో అతడికి ఆకలి కరకరమంటున్నది. సోలెడు బియ్యం చప్పున వార్చి తగిలేస్తే పోలా, ఏ ఊరగాయతోనూ తినేస్తాను అన్నాడు అనంతయ్య చిరాకు పడుతూ. అరుంధతి తటపటాయిస్తూనే, చిన్న జాడీలోకి తీసిన ఊరగాయ అయిపోయింది, పెద్ద ఊరగాయ జాడి అటక మీద ఉన్నది, దించాలంటే ఈ చీకట్లో తేళ్ళు జరులు, పెరట్లో తోటకూర ఉంది, కోసుకురా, ఈ లోపల నేను అన్నం వండుతాను అన్నది. విధి లేక అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోకి వచ్చాడు. అక్కడంతా చీకటిమయం. అతను అలవాటుగా తోటకూర మడి దగ్గరకు వెళ్ళాడు. మడిలో అతని కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. అనంతయ్య ఉలిక్కిపడి పరీక్షగా చూస్తే అది పిల్లిపిల్ల. 4 రోజుల క్రితమే అనంతయ్య వాళ్ళ పిల్లి 4 కోణాలను పెట్టింది. అందులో తెల్లపిల్లి అతడి కాలి కింద పడిందన్నమాట. అనంతయ్య దాన్ని కదిపి చూసి చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. అతడికి ప్రాణం కడబట్టినంత పని అయింది. పిల్లిని చంపిన పాపం పట్టి పీడుస్తుంది. పాప పరిహారం కోసం చేయవలసిన తంతుతో ఇల్లు గుల్లైపోతుంది. అరుంధతికి ఇలాంటి వాటిల్లో పట్టింపులు జాస్తి. గుట్టు చప్పుడు కాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి గట్టిగా లెంపలు వేసుకుంటే కొంతవరకు పాప పరిహారం అయిపోతుంది అనుకున్నాడు అనంతయ్య. అరుంధతి వంటగదిలో ఉన్నది. అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూర మడిలో గుణపంతో గొయ్యి తవ్వి పిల్లి కూనను పాతిపెట్టి తోటకూర కోసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తోటకూర కోయడానికి నీకు ఇంతసేపు పట్టింది, నేను మాత్రం వంట చిటికలో చేసేయాలి అని భర్తను సాధిస్తూ తోటకూర పులుసు కాచింది అరుంధతి. అయితే ఆ రాత్రివేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడవచ్చిన కనకయ్య భార్య చీకట్లో అనంతయ్య తోటకూర మడిలో తవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఈ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తను గట్టిగా తట్టి లేపింది. అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని నిద్రలేపావు అంటూ కనకయ్య కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకోసాగాడు. లేలే, మన కొంప నిండబోతున్నది. అనంతయ్య తోటకూర మడి తవ్వి బంగారము డబ్బో దాచిపెట్టాడు. ఊళ్ళో దొంగల భయం జాస్తిగా ఉన్నది కదా. వాళ్ళు పడుకోగానే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకిపోయి ఆ డబ్బు పట్టుకురా. ఈ విధంగా అయినా వాళ్లకు మంచి శాస్తి చేయాలి అన్నది కనకయ్య భార్య. డబ్బు మాట వింటూనే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవడానికి అతను చిన్న పెట్టి తీసుకుని బయలుదేరాడు. గోడ దూకి అనంతయ్య తోటకూర మడిలో తవ్విన గుర్తు త్వరలోనే తెలుసుకున్నాడు.
గుణపంతో ఆ స్థలాన్ని తిరగదోడబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తగిలింది. అతను ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి పక్కనే నల్లటి దుస్తుల్లో భయంకరంగా ఉన్న దొంగ కనిపించాడు. కష్టపడి గొయ్యి తవ్వి డబ్బు దాచడానికి అవస్థపడుతున్నావెందుకు? ఆ పెట్టి నాకిచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకో అన్నాడు దొంగ కరకుగా. దొంగను చూసి కనకయ్యకు కాళ్ళు చేతులు ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తున్నది. దొంగ ఈ ఇల్లు తనదని, తాను డబ్బు పాతిపెట్టబోతున్నానని అనుకుంటున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుని దొంగ చేత అనంతయ్య ఇల్లు దోయించాలనుకున్నాడు కనకయ్య. అతను మూత తెరిచి ఖాళీ పెట్టెను దొంగకు చూపుతూ, నా భార్య ఈ పెట్టె పట్టేంత గుంట తవ్వమన్నది. తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందట. పోయి తలుపు తట్టి ఆమెను పిలిచి గొడవ చెయ్యకుండా ఆ నగలేవో పట్టుకుపో, నన్ను మాత్రం ఏమీ చెయ్యకు అన్నాడు. నా గొంతు వింటూ తలుపు తెరుస్తుందా? నీ పెళ్ళాన్ని నువ్వే పిలువు. ఆవిడ బయటకు వచ్చాక ఆ నగల సంగతి ఏమిటో నేనే చూసుకుంటాను అంటూ దొంగ కనకయ్య మెడ పట్టుకుని అతన్ని అనంతయ్య పెరటిగుమ్మం దగ్గరకు లాక్కుపోయాడు. ఇప్పుడు కనకయ్యకు దొంగ భయం పోయి మహా సంతోషంగా ఉంది. అతను పెద్దగా గొంతెత్తి అరుంధతి త్వరగా రా అంటూ కేక పెట్టాడు. తలుపు తెరవగానే అతను భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమో అని అనుమానించి దొంగ కనకయ్యను పెడగా తోసి తాను తలుపు దగ్గరగా నిలబడ్డాడు. కనకయ్య మరోసారి అరుంధతి అంటూ గట్టిగా కేక వేశాడు. ఆ కేకకు అరుంధతికి మెలకువ రాలేదు గాని అనంతయ్య నిద్రలేచాడు. అర్ధరాత్రి ఎవరో కేక వేయడం విని అతడికి పట్టరాని కోపం వచ్చింది. హఠాత్తుగా అతడికి కనకయ్య భార్య తన భర్త చేత బుర్ర బద్దలు కొట్టిస్తానన్న మాట కూడా గుర్తుకు వచ్చింది. అనంతయ్య పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకుని చప్పుడు కాకుండా పెరటి తలుపు తెరిచి ఏం జరగబోతుందో దొంగ ఊహించే లోపలే అతన్ని కనకయ్య అనుకుని దుడ్డుకర్రతో తల మీద బలంగా కుట్టాడు. దొంగ కుయ్యమని కూడా అనకుండా కుప్ప కూలిపోయాడు. కనకయ్య ఆ దెబ్బ తన నెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు. కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెనుదీయడని అతడికి తెలిసిపోయింది. అలాంటి వాడితో గిల్లి గజ్జాల కన్నా స్నేహంగా ఉండడం తనకు క్షేమం. కనకయ్య అలా ఆలోచించి లేని సంతోషాన్ని కనబరుస్తూ, భేష్ అనంతయ్య, గజ దొంగ అంతటి వాణ్ణి ఒక్క దెబ్బతో మట్టి కరిపించావు. నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాకమానదు అన్నాడు. అనంతయ్య ఈసారి దుడ్డుకర్రను కనకయ్యకేసి గురిచేసి, ఈ వెకిలి కబుర్లు అలా ఉంచు, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నువ్వనే ఈ గజ దొంగ వెంట నా పెరట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. కనకయ్య వణికిపోతూ జరిగిందంతా అనంతయ్యకు చెప్పి, ఇలా ఎందుకు చేశావని అడక్కో, దీన్నే బుద్ధి గట్టి తినడం అంటారు. నన్ను క్షమించు, ఈనాటి నుంచి పాత రోజులు మర్చిపోదాం అన్నాడు. కనకయ్య అన్నట్టుగానే పెద్ద గజదంగను పట్టినందుకు అనంతయ్యకు గ్రామాధికారి నుంచి 100 వరహాల బహుమానం లభించింది. ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి, ఆ పిల్ల ఏదో జబ్బుతో సాయంత్రమే చచ్చిపోయింది. తెల్లవారి పని మనిషి చేత గొయ్యి తవ్వించి పాతిద్దాం అనుకున్నాను. దానివల్లనే నీకు బహుమానం దక్కింది. శత్రువు మిత్రుడయ్యాడు. మరి చచ్చిన పిల్లిని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా అన్నది. స్నేహితులు, కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటానండి, సెలవా మరి.